వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పునుగులు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము బియ్యము మినపప్పు నానబెట్టుకుందామండి. దాంట్లోనే కొంచెము మనము మెంతులు కూడా వేసుకుందామండి. మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనము 4 hours నానిన బియ్యంను మనం ఈ విధంగా కడుక్కొని మెత్తగా పిండి చేసుకుందామండి. ఈ విధంగా రుబ్బి పెట్టుకున్నాక ఇందులోకి మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెము తినే సోడా, సాల్ట్ రుచికి సరిపడా వేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని మనము బాగా కలుపుకుందాము. మొత్తం అన్నీ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసిపోవాలి. ఆ రకంగా మనము కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా బాగా కలుపుకుందాం. మనకు పిండి చాలా లూజ్ ఉన్నట్లు అట్లా అనిపిస్తే కావాలంటే 1 స్పూన్ మైదా వేసుకోవచ్చండి. ఈ విధంగా సరిపోతుంది పునుగులకి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకుందామండి. అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇవి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయండి. చూడండి, మన ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనము పునుగులు వేసుకుందాము. చూడండి, ఎంత బాగా వేయంగానే మనకు బాగా పొంగుతూ ఉన్నాయో. కొంచెం తినే సోడా వేసిందన మనకు వెంటనే బాగా ఉబ్బుతాయండి పునుగులు. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందాము. కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం మనము ఇప్పుడు తిప్పుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మనము ఏ చట్నీతో తిన్నా కూడా బాగా ఉంటాయండి తినడానికి. చూడండి, ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలండి. అంటుకున్న కొంచెం మనం అట్లా తిప్పామంటే ఒకదాని నుండి ఒకటి విడిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి మన పునుగులు. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కూడా మీరు చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. ఇంట్లో కూడా మనము అప్పటికప్పుడు తినాలంటే చాలా రుచిగా ఉంటాయండి. సేమ్ దోశ పిండికి మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే చాలండి పునుగులకి. బాగా అన్నీ మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా తిప్పుకొని తీసుకుందాము. నా వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయండి కంపల్సరీ. మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, బాగా కలర్ మారిపోతున్నాయి. ఎంతో కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. పైన కరకరలాడుతూ లోపల స్పాంజీగా చాలా బాగుంటాయండి. చూడండి, బాగా వేగిపోయినాయి కదా. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఇంకొక వాయి కూడా మనం వేసుకుందాము. చాలా బాగుంటుందండి. చూడండి, ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. పెద్దగా మనము అవి ఇవి వేయాలని టెన్షన్ పడాల్సిన పని ఏం లేదండి. సింపుల్గా రుచిగా ఎంతో బాగా చేసుకొని తినవచ్చు మనము. చూడండి, మన పునుగులు ఇవి కూడా కలర్ మారుతున్నాయి కదా. ఇవి కూడా బాగా తిప్పుకుందాము మనము.
ఈ విధంగా మనం పునుగులు చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.